నమస్కారం సిక్కోల్ హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం। నేను మీ వెంకట సత్యం। ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి। బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు। శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సువర్ణ అక్షరాలతో గుర్తింపు పొందినదని, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవం పెంచే విధంగా పార్టీ పనిచేస్తుందని అన్నారు। తెలుగుదేశం పార్టీ ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుందని అన్నారు। ఇది పేదల పార్టీ అని తెలిపారు। తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో సముచిత స్థానం ఉంటుందని, క్రియాశీలక సభ్యత్వాలు కోట్లలో ఉన్నాయని, కార్యకర్తలకు అండగా 5 లక్షల బీమా సౌకర్యం పార్టీ కల్పిస్తుందని అన్నారు। తెలుగుదేశం పార్టీలో అందరం ఉండడం మన అదృష్టమేనని, పార్టీని నమ్ముకుని ఉన్నవారికి ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు। తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేయడం గొప్ప విషయమని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని తెలిపారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చింతల రామకృష్ణ, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చింతల రామకృష్ణ, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు 27, 28, 29 తారీఖుల్లో మహానాడు కార్యక్రమం కడపలో పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా రాయలసీమలో కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు। దానికి ముందుగా ప్రతి జిల్లాలో మనకు ఉన్న ఆనవాయితీ ప్రకారం ఈ రోజు మినీ మహానాడు ఈ నియోజకవర్గంలో మనం జరుపుకోవడం జరుగుతుంది। ఈ నెల 21, 22, 23 తేదీల్లో జిల్లాలో అక్కడక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులు పడే అవకాశం ఉందని, 21, 22, 23 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సూచించారు। ప్రజలు ప్రాణ నష్టం లేకుండా ఉండేందుకు ప్రభుత్వ శాఖలు ముందస్తుగా చర్యలు చేపట్టాయని తెలిపారు। విపత్తు నిర్వహణ శాఖ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలపై సూచనలు జారీ చేశారు। విపత్తుల సమయంలో జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రం 24 గంటల పాటు పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు। ప్రాణాలే ముఖ్యమైనవని గుర్తుంచుకుని ప్రజలంతా సూచనలు పాటించి భద్రతగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు। విపత్తుల నిర్వహణ శాఖ సూచించిన జాగ్రత్తల గురించి కలెక్టర్ పేర్కొన్నారు। వానల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర నిలవకూడదని అన్నారు। అలాగే మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్లు వాడకూడదని అన్నారు। ఇంట్లో ఉన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా చూడాలని, పశువులను కప్పుతో కూడిన షెడ్లలో ఉంచాలని అన్నారు। టీవీ, ఫ్రిడ్జ్, మోటార్ల వంటి విద్యుత్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయాలని, నీటి మోటార్లు నడవరాదని అన్నారు। గాలివానల వేళ పంట పొలాల్లోకి వెళ్లకూడదని, బైకులు, ఆటోలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు। ఎలక్ట్రానిక్ పరికరాలను వాడకూడదని సూచించారు। పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కలెక్టర్ సూచించారు। తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు శ్రీకాకుళం రూరల్ మండలం కొత్తపేటలో ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు। అభిమానుల మధ్య ఘనంగా జయంతి వేడుక జరిగింది। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి రామారావు తెలుగువారికి ఆశా దీపమని, తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప నేతని కొనియాడారు। అటువంటి మహోన్నత వ్యక్తిని మనం గుర్తుంచుకోవడం అవసరమని అన్నారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, అభిమానులు పాల్గొన్నారు। వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది। బంగాళాఖాతంలో తుఫాన్ ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తుండగా శ్రీకాకుళం నగరంలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి చెందారు। బలగా బుచ్చిపేటకు చెందిన గేదెల రాజారావు మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాల పాలయ్యారు। మంగళవారం ఉదయం నాగావళిలో పొట్టేలు పుట్టు శుభ్రం చేస్తున్న వ్యక్తులు పిడుగుపాటు గురయ్యారు। దాంతో రాజారావు అనే వ్యక్తి అక్కడే మృతి చెందాడు। రాజారావు కుమారుడు నాగార్జునతో పాటు బలగా బుచ్చిపేటకు చెందిన దేశెల్ల రాజారావు, బైరి రామారావు గాయపడ్డారు। సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రిలో చేర్పించి మృతదేహాన్ని రిమ్స్ తరలించారు। మృతుడు రాజారావు తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు। ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు। రాజారావు మృతితో అమ్మవారి పండుగలతో సందడిగా ఉన్న బలగలోని బుచ్చిపేటలో విషాదం అలుముకుంది। పండగల కోసం వచ్చిన బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు। ఈ నెల 22వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీరమ్య తిరుమల ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
11 సార్లు జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 9:30 నుంచి 10:30 వరకు జరుగుతుందని, ఆ రోజు భక్తులకు స్వామివారి రక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆయన కోరారు. అలాగే ఈ నెల 24న ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకై కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు జూలై 9న నిర్వహించే సమ్మె జయప్రదం చేయాలని ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు జూలై 9కి వాయిదా వేసినప్పటికీ మే 20న దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం శ్రీకాకుళం డైమండ్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, వివిధ ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక అనుకూల చట్టాలను మోడీ నాయకత్వంలోని కేంద్రం బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని విమర్శించారు. కార్మిక సంఘాలను బలహీనం చేసి యాజమాన్యాల శ్రమ దోపిడీని మరింత పెంచుకోవడం కోసం యజమానుల దోపిడీని, అక్రమ తొలగింపులను, పనిభారాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేయడం కోసం మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు. 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచడానికి, యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించేలా, పెట్టుబడిదారులకు, ఉద్యోగులను, కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తెచ్చిందని అన్నారు. జూలై 9న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాశ్రావు, మెడికల్ రిప్స్, కలాసి, ఎండియు, హమాలి, భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకులు కె సూరయ్య, ఎం ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. మరో 4-5 రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. సాధారణ తేదీ జూన్ 1 కన్నా చాలా ముందుగానే కేరళను చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ మంగళవారం పేర్కొంది. మరో 4-5 రోజుల్లో రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. రుతుపవనాలు మే 27 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని గతంలో ఐఎండీ అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఊహించిన విధంగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తే 2009 మే 23 తర్వాత రుతుపవనాలు భారత్లోకి అతి త్వరగా ప్రవేశించిన సంవత్సరంగా ఈ ఏడాది 2025 నిలుస్తుందని ఐఎండీ డేటా తెలిపింది. గత ఏడాది మే 30న, 2023లో జూన్ 8న, 2022 మే 29న, 2021 జూన్ 3న, 2020 జూన్ 1న, 2019 జూన్ 8న, 2018 మే 29న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని తెలిపారు. ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు ఉండవని స్పష్టం చేసింది. ఎల్ నినోతో భారత్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని, ఇదిలా ఉండగా శ్రీకాకుళం నగరంలోని ఈరోజు కుండపోత వర్షం కురిసింది. వేసవి దృష్ట్యా ఉన్న వేడి అంతా ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వాలలో భాగంగా శాశ్వత సభ్యత్వం పొందిన కార్యకర్తలకు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ సన్మానించారు. శ్రీకాకుళం 80 ఫీట్ రోడ్లో గల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన నియోజకవర్గ మినీ మహానాడులో ఎమ్మెల్యేకి ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి సభ్యత్వాలు ఎంతో ముఖ్యమని, పార్టీకి ఎన్ని సభ్యత్వాలు ఉన్నా బలమైన శాశ్వత సభ్యులు పార్టీకి ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా పదోన్నతి పొందిన ఉద్యోగులు కష్టపడి పనిచేసి కార్యాలయానికి, జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ అధికారి నివాసమైన జడ్పీ బంగ్లాలో అర్హులైన 5 సీనియర్ సహాయకులకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పిస్తూ నియామక ఉత్తర్వుల పత్రాలను వారికి చైర్పర్సన్ అందజేశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. కింద సిబ్బందిని, తోటి సిబ్బందిని గౌరవిస్తూ అధికారుల సూచనలు, ఆదేశాలను తూచో తప్పకుండా పాటిస్తూ మంచి ఉద్యోగిగా గుర్తింపు పొందాలని సూచించారు. శక్తి ప్రాధాన్యత, ఆవశ్యకత గురించి పబ్లిక్ ప్రదేశాలలో విద్యార్థులు, మహిళలకు విస్తృతంగా శక్తి బృందాలు అవగాహన కల్పిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం శ్రీకాకుళం, టెక్కలి, కాశీబొగ్గ సబ్ డివిజన్ పరిధిలో శక్తి బృందాల సిబ్బంది స్కూల్, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్, పబ్లిక్ ప్రదేశాలు, గ్రామీణ ప్రాంతాల్లో
విద్యార్థులు మహిళలకు శక్తి యాప్ ఆవశ్యకత, ప్రాధాన్యత, ప్రయోజనాలు, ఉపయోగాల గురించి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి ప్రతి ఒక్క మహిళ వారి ఫోన్లో శక్తి యాప్ను నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో శక్తి యాప్ ద్వారా పోలీసు వారు తక్షణ సహాయం పొందాలని సూచించారు. డైల్ 112 SOS బటన్ ఆపద సమయంలో ఉపయోగించుకోవచ్చని, శక్తి యాప్ ద్వారా లభిస్తున్న సేవలు, పోలీసు వారిని సంప్రదించవలసిన వివరాలు ఉంటాయని క్షుణ్ణంగా తెలిపారు. ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాలని రిటైర్డ్ ఆంగ్ల భాషా ఉపాధ్యాయులు బలివాడ ప్రభాకర్ రావు విద్యార్థులకు సూచించారు. శ్రీకాకుళంలోని స్థానిక జిల్లా గ్రంథాలయంలో మంగళవారం వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ఇంగ్లీష్ రైమ్స్ నేర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఎంతో ఉత్సాహంగా శిక్షణా శిబిరానికి విద్యార్థులు రావడం అభినందనీయమని అన్నారు. నేర్చుకునేందుకు ఆసక్తి చూపితే విద్య వస్తుందని అన్నారు. శ్రద్ధ అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం సెక్రటరీ బి కుమార్ రాజ్, గ్రంథాలయ ఉపగ్రంథ పాలకులు శంకర్రావు, సచివాలయం సిబ్బంది, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ ఉరిటి ఐశ్వర్య, అంగన్వాడీ టీచర్ బంటుపల్లి సూర్యకుమారి, సోడవరం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జన సైనికుడు సవర రమేష్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్రమంలో రమేష్కు జన సైనికులు అండగా నిలిచినట్లు శ్రీకాకుళం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ తెలిపారు. ఈ రోజు శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కి వెళ్లి ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ ఉమ్మడి పాతపట్నం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ నలానా శరత్తో కలిసి పిసిని చంద్రమోహన్ జన సైనికులు సేకరించిన ఆర్థిక సహకారం 13,000 రూపాయలను బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శులు కాండ్ర వరప్రసాద్, చిట్టి భాస్కర్, జిల్లా నాయకులు శంకర్ యాదవ్, సిద్ధయ్య, జిల్లా వీర మహిళలు గుర్లె అనురాధ, లత, లక్కీ, లక్ష్మీపురం కిరణ్, ప్రసాద్ తదితరులు ఉన్నారు. అటుకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారు. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారమని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచంలోనే మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులేనని, రకరకాల కూరగాయలు పల్లీలతో కలిపి ఉప్మాల్లో, పులిహోరలో, పాయాసాలలో ఇలా ఎన్నో చిటికలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకుని కాస్త బెల్లం ముక్క పెట్టుకుని తినడం ప్రాచీన కాలం నుంచి అలవాటుగా వస్తుంది. కానీ అటుకుల్ని పోషకాహారంగా ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్ని తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణులకి, పాలిచ్చే తల్లుడికి ఇది మంచి ఆహారం. అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోకి పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి మంచివి. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంతోనైనా పొట్ట అప్సెట్ అయినా అటుకులు టానిక్ ఔషధంలా పనిచేస్తుంది. గోధుమ అటుకుల్లో ఐరన్ పీచుతో పాటు కాల్షియం కూడా ఎక్కువగా. బియోట్స్ మిల్ లేదా ఫ్లేక్స్ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్నఫ్లెక్స్ అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్లోని పాలల్లో వేసుకొని వాటికి ఎండు ద్రాక్ష, బాదం, మరేవైనా పండ్లు కూడా కలిపి కూడా తీసుకోవచ్చు. పిల్లలకు ఇవి ఎంతో శక్తినిస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.